ధనస్సు రాశి ఫలితాన్ని చూద్దాం. ధనస్సు రాశి వారికి పంచమ గురువు అంటే చదువులో బాగా రాణిస్తారు. 23లో ఎలా ఉన్నా 24లో బాగా చదువుతారు, పరీక్షలు రాస్తారు. ధైర్యంగా చదవడం, ధైర్యంగా పరీక్షలు రాయడం, చెప్పిన మాట వినటం, మొండితనం పోవడం, మూర్ఖత్వం పోవడం, చెడు తిరుగుళ్ళు వదిలేయటం. ఓవరాల్గా ధనస్సు రాశి వారు బాగా చదువుకుంటారు, ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఎందుకంటే తృతీయ స్థానంలో తృతీయాధిపతి ఉండడం మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. వీసాలు లభిస్తాయి. వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం, లేదా విదేశాల్లో ఉన్న వాళ్లకు కొంత ప్రథమ భాగంలో అంటే ఈ కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా విదేశాల్లో ఉన్న వాళ్లకు పెద్ద సమస్యలు రావు. అంటే కొన్ని విషయాల్లో అంటే ప్రత్యేకంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు అని ఎందుకంటున్నానంటే ఇక్కడ విదేశాల్లో ఉన్న వాళ్లకు లగ్న భావం అనేది మారుతుంది. కావున వాళ్లకు మానసిక అశాంతి లేదా చేతిలో డబ్బు నిలబడకపోవడం, ఈ రెండిట్లో ఒక సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది. ఇతర విషయాల్లో ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 2024లో గృహప్రవేశం చేస్తారు. 2024లో వివాహం అవుతుంది. 2024లో శుభయోగాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించడం, శుభయోగాలు కలగడం జరుగుతుంది. పంచమ గురువు ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి వస్తాడో అప్పుడు కొంత రేజింగ్ అనేది తగ్గుతుంది. అంటే 6వ నెల నుండి సగం వరకు బాగుంది. ఈ 2024 6వ నెల నుండి ఈ గురువు మారినప్పటి నుంచి, నర్మదా పుష్కరాలు వచ్చినప్పటి నుంచి కొంత ధనస్సు రాశి వారికి కొన్ని చికాకులు, మనస్పర్ధలు రావచ్చు. ఇంట్లో గొడవలు, ఇంట్లో మనస్పర్ధలు అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. మిగతా విషయాల్లో వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది. ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే తప్పకుండా 5వ నెలలోపు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా ప్రమోషన్ రావడము ఇత్యాది శుభ ఫలితాలు ధనస్సు రాశి వారికి బ్రహ్మాండంగా కలుగుతాయి. దశమంలో కేతువు సంచారము, అలాగే ఈ 5వ నెల తర్వాత గురువు షష్టమ స్థానంలోకి వచ్చి పంచమ దృష్టితో దశమ స్థానాన్ని చూడటం, అంటే అలా కూడా కొంత ప్లస్సే. ఓవరాల్గా ఈ 2024లో 5వ నెల వరకు చాలా రేసింగ్గా ఉంటుంది. 5వ నెల తర్వాత నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే మరి అంటే అసలు బాలేదు, బిలో యావరేజ్ వీళ్ళ రాశి ఫలితం అన్నట్టయితే కాదు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అయితే 60 నుంచి 65% గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మంచి ఫలితాలే లభిస్తాయి, అది మాత్రం కన్ఫామ్. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.